పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్రుడు, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు. ఆయన పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణిక ఆవేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎదిగిన సందర్భంగా మొదటిసారి మాట్లాడే అవకాశం కలిగించినందుకు కూడా శాసనసభాపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఆ క్రమంలో అనేక ప్రజల పక్షాన అనేక అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రశ్నిస్తూ, మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఒక అరాచక పాలనకు మారుపేరుగా నిలిచిన ప్రభుత్వం చేసిన దాడులని, దౌర్జన్యాల్ని ఎదుర్కొంటూ, ఆ ప్రతికూలతను కూడా ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచి ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర సమస్యల్ని ఆంధ్రప్రదేశ్లో ఎలుగెత్తించాటిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజల తరపున. 1996లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు, మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి. కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి 96లో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారని నేను ఒక గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్తో సహా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర. ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి, రాజకీయం గురించి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం, ఆ వ్యక్తుల పేర్లు చెప్తే మనకే నష్టం. అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు, నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని
ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అధ్యక్ష, ఉత్తరాంధ్ర టైగర్, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునే తాతాజీ అని పిలుచుకునే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని రెండవసారి శాసనసభ్యురాలుగా వచ్చి అధ్యక్ష అని పిలుచుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ శాసనసభలోకి నన్ను గౌరవంగా పంపించిన నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, ఇన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక, కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక, నిర్భయ యాక్టులు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడు గారు, మా తాతాజీ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి.